పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్పాము, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి చెప్పాము, గవర్నర్కు మెమోరాండం కూడా ఇచ్చాము. హరీష్ రావు వచ్చేసి అప్పుడు హనుమంతరావు అనే ఒక చీఫ్ ఇంజనీర్ ఉండే, ఆయన కలుసుకుని మాట్లాడాడు, చేశాడు. ఏమో రిజల్ట్ ఏం లేదు. మళ్ళా హనుమంతరావు గారిని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆయన ఐక్యరాజ్య సమితికి సలహాదారు, ఇది వాటర్ ప్రాజెక్ట్స్ మీద యుఎన్ఓకు సలహాదారు ఆయన చైనాలో ప్రాజెక్టులు కట్టించాడు, దాని తర్వాత నార్త్ కొరియాలో ప్రాజెక్టులు కట్టించాడు, అనేక దేశాల్లో ప్రాజెక్టులను డిజైన్ చేసి కట్టించాడు ఆయన. మేము ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. అప్పటికే దాదాపు ఆయన 80 years, 79, 80 years అన్నట్లు. ఆయన దగ్గర చాలా మెటీరియల్ ఉంది ఆయన దగ్గర కూడా. మేమన్నాం ఈ తుమ్మిడి ప్రాజెక్ట్ వయబులా కాదా, మరి ఎట్లా ఉంది, ఏముంది, వీళ్ళు ఇంత ఖర్చు వస్తున్నాడు అంటే ఆయన 3 days తర్వాత రమ్మన్నాడు. మేము 3 days తర్వాత పోతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏదెట్లా అంత అవసరమే లేదు, ఆ 50-60 కోట్లలో అయిపోతుంది, 50-20 వేల కోట్లలో అయిపోతుంది ఇది అని చెప్పాడు. దాని లోపల మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇవన్నీ చెప్తారంటే చెప్తాన్నాడు. వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అన్ని మ్యాప్లు వేసి చూపించి ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు చెప్పాడు.